హాయ్ ఎవ్రీవన్. ఈరోజు నేను మీ అందరి కోసం మా విలేజ్లో మార్కెట్ జరుగుతుందనమాట. సండే ఈరోజు నేను మా ఊరిలో ఉన్న మార్కెట్ని మీకు చూపించడానికి అనుకుంటున్నాను. వెల్కమ్ టు మై ఛానల్. నా వీడియోని ఎండింగ్ వరకు చూడండి. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. ఇది మా మార్కెట్లో ఉన్న షెడ్స్ అనమాట. ఇక్కడ అందరూ కూరగాయలు పెట్టుకుంటారనమాట చుట్టూ సరౌండింగ్గా. ఇప్పుడు ఇంకా స్టార్ట్ అవ్వలేదు మార్కెట్. 4 o'clock అట్లా స్టార్ట్ అవుతుంది అనమాట. ఇప్పుడు అందరూ అన్ని కూరగాయలు అట్లా తీసుకొచ్చుకొని వాళ్ళ ప్లేస్లలో పెట్టుకుంటున్నారు కూరగాయలు అనమాట. ఇదంతా ఖాళీ ప్లేస్. ఒకప్పుడు ఇదంతా పెద్ద బొందలా ఉండేదంట, అంటే పెద్ద బావి ఉండేది. అదంతా పూర్తి చేసిరనమాట. దాదాపు 2-3 వేల ట్రాక్టర్ల మట్టితో ఇదంతా పూడ్చేసి మొత్తం ఇదంతా మంచి మార్కెట్ లాగా చేసిరనమాట. ఇప్పుడు ఇవన్నీ కూరగాయలు వాళ్ళు పెట్టుకుంటున్నారు ఒక్కొక్కరుగా. ఇవన్నీ శంకుస్థాపన చేసినవి అనమాట. రేవంత్ రెడ్డి గారు వచ్చి మనం సీఎం ఒకప్పుడు మామూలు మినిస్టర్గా ఉన్నప్పుడు టైంలో ఇక్కడ వచ్చి ఇనాగరేషన్ చేసిరనమాట. ఇది మార్కెట్ యార్డ్. మినిస్టర్ మల్లారెడ్డి గారు కూడా దీనికి మంచి ఫండ్స్ అందించారని చెప్పి చాలామంది చెప్పడం జరిగింది. ఇక్కడ కూరగాయలు అందరు పెట్టుకుంటున్నారు. ఇక్కడైతే కూరగాయలు అయితే మార్కెట్లో ఏంటంటే ఫ్రెష్ కూరగాయలు అనమాట. నిన్న కోసినవే ఈరోజు తీసుకొస్తారనమాట మార్కెట్కి. ఎందుకంటే పక్కనే ఉన్న విలేజెస్లో ఉన్న కూరగాయలన్నీ ఒక దగ్గర మార్కెట్ చేస్తారు. అక్కడ నైట్ తీసుకుంటారు, పొద్దున ఇట్లా కొనుక్కొని తీసుకురావడం జరుగుతుంది. ఇదేమో అల్లం, ఎల్లిపాయలు, అన్నీ పసుపు అట్లాంటివన్నీ అమ్మే అంకుల్ అనమాట. ఇది మా ఇంటి ముందే. ఇది ఇక్కడ అన్నీ ఫ్రెష్గా దొరుకుతాయి. ఇది వచ్చేసి చికెన్ సెంటర్. మా ఇంటికి ఎంట్రన్స్లో వచ్చే గల్లీ ఫస్ట్ ఎంట్రన్స్లో చికెన్ సెంటర్ ఉంటుంది. ఇక అక్కడ నుంచి స్టార్ట్ అనమాట. ఇవన్నీ కూరగాయలు, క్యాబేజెస్ కానీ చాలా ఫ్రెష్గా ఉన్నాయి. పక్కన ఇంకొక సైడ్ వచ్చేసి కిరాణా జనరల్ స్టోర్ ఉంటుంది అనమాట. మా ఇంటికి మార్వాడి షాపులు అనమాట మొత్తం ఎక్కువ శాతము. ఇక్కడ సరౌండింగ్ అందరు అమ్మమ్మలు, ఆంటీలు అంతా కలిసి ఇక కూరగాయలు పెట్టుకుంటున్నారు. అడుగుతున్నారు నన్ను, ఏంటి ఏం వీడియో చూస్తున్నావు, ఎందుకు వీడియో చేస్తున్నావు అని చెప్పి అడుగుతున్నారు. నేను చెప్పినాను ఇట్లా యూట్యూబ్లో పెట్టుకుంటాను, మన గల్లీ గురించి కూడా అందరూ తెలియాలి కదా అని చెప్పడం జరిగిందనమాట. ఇదేమో సంజీవిని క్లినిక్. ఇక్కడ ఈ డాక్టర్ కూడా చాలా బాగా టెస్టులు అవి బాగా చేసి చాలామందికి రికవరీ చేసినారు. చాలా మంచి పేరున్న డాక్టరు. పక్కనే ఇక పిండి గిర్ని ఉంది. ఇదన్నీ ఇక్కడ ఇంకా ఒక ఆంటీ ఏమో అవి ఇట్లా క్యాబేజీ ఇట్లా అవి తీసేస్తున్నది, పెడుతున్నది. ఈ కూరగాయలు అన్నీ పోస్తున్నారు. ఇక్కడ ఆలుగడ్డలు, సొరకాయలు, టమాటోలు అన్నీ ఇట్లా ఫ్రెష్ అనమాట. అన్నీ టమాటాలు మాత్రం చాలా బాగున్నాయి. ఇంకా వంకాయలు అయితే నేనైతే 5-6 రకాల వంకాయలు చూసిన ఈరోజు. కాకరకాయలు అన్నీ ఫ్రెష్ ఐటమ్స్ అనమాట. ఏది కూడా ఇట్లా అది అనిపించదు, అంతా ఫ్రెష్గా ఇప్పుడే ఓపెన్ చేస్తూ ఉన్నారు. ఇట్లా ఫ్రెష్ కూరగాయలు తింటేనే ఆరోగ్యం మంచిది అంటారు. కాబట్టి మేమైతే డైలీ ఏ రోజు ఆ రోజే కొనుక్కొని తింటాం. మేము స్టాక్ అయితే పెట్టుకోము. ఇది వచ్చేసి ఎగ్స్ షాప్ అనమాట. ఇది వచ్చేసి మా ఇంటి ముందున్న భగీరథ వాటర్ ప్లాంట్. మా ఇంటికి చెప్పాలంటే మా ఇంటికి నియర్ బై ఏంటంటే వాటర్ ప్లాంట్ అని చెప్పామన్నమాట. ఒకప్పటి నుంచైనా నియర్ బై వాటర్ ప్లాంట్. అక్కడ మా ఇల్లు ఉంది, చెట్టు ఉంది కదా, మా అమ్మ వాళ్ళు అక్కడ కూర్చున్నారు. ఇక్కడ మా ఇంటి పక్కనే ఒక ఆంటీ ఇట్లా ఎండిపోయిన చేపలు అమ్ముతుంది అనమాట. ఆ ఆంటీ పెట్టుకున్నది, కొన్ని పెట్టడం జరుగుతుంది అక్కడ. ఈ ఆంటీస్ అందరు వచ్చి కూరగాయలు అమ్మే ఆంటీలు అందరూ అన్నీ తీసుకొచ్చి పెట్టుకుంటున్నారు ఒక్కొక్కరుగా. ఆంటీ లేదు, ఆంటీ వచ్చిన తర్వాత మళ్ళీ నేను మీకు మాట్లాడిస్తాను తనది. ఇది మా ఇంటి ముందు జరిగే మార్కెట్ అనమాట. ఇంకా నేను ముందుకు కూడా వెళ్తాను. ఈరోజు మేము ఇవేంటి అంటే చేపలు, ఎండబెట్టిన చేపలు. ఇవి ఒక్కొక్క దానికి ఒక పేర్లు ఉంటాయి. ఈ ఆంటీ మా ఇంటి ముందే కూర్చొని చేపలు అమ్ముతుంది అనమాట. ఆంటీకి చేపల పేరు ఏంటిది అక్కడ లాస్ట్ది? చేపలు, బొమ్మల చేపలు, ఇది రొయ్య పొట్టు, అంతే బొమ్మల చేపలే. ఇవి కూడా కట్ చేసి వండుతారు కదా. గవి మంచిగా ఉంటుంది టేస్ట్. ఇప్పుడు మార్కెట్ స్టార్ట్ అయిందనమాట. అందరూ జనాలు వస్తున్నారు. ఇంకో ఏంటంటే ఇట్లా మార్కెట్లో
ఏంటంటే రకరకాల జనాలు కనబడుతూ ఉంటారు, ఎక్కడెక్కడి నుంచో పాపం బ్రతుకు తెరువు కోసము ఇట్లా వరుస వచ్చిన వాళ్ళు ఉంటారనమాట. వాళ్ళని చూసి ఒక్కొక్కరికి చూస్తే బాధ అనిపిస్తుంది, ఎందుకంటే వాళ్ళకి వేసుకోవడానికి సరైన బట్టలు ఉండవు, తిండి ఉండదు. కానీ చాలా తక్కువ సాలరీకి కూడా వచ్చిన వాళ్ళు ఉన్నారు, 10-15 వేలు దానికోసం కూడా ఎక్కడో దేశం వచ్చిన వాళ్ళు కూడా నేను చాలామందిని చూస్తుంటాను. అట్లాంటి వాళ్ళని చూసినప్పుడు అయితే చాలా బాధ అనిపిస్తుంది, ఎందుకంటే మనిషి బతకడానికి డబ్బు చాలా అవసరం అని చెప్పి, డబ్బు ఉంటేనే ఈ రోజుల్లో ఏదైనా సాధించవచ్చు, ఏదైనా అనుకునే అన్ని కొనవచ్చు అని అనిపిస్తుంది. అందుకే దానికోసం చాలామంది వాళ్ళ మా ఇంట్లో మొన్న అయ్యప్ప స్వాములకు భిక్ష పెట్టడం జరిగిందనమాట. ఆ రోజు అందరికీ స్వాములకు అందరికీ పెట్టిన ఫుడ్ వేస్ట్ చేయడం ఎందుకని చెప్పి మా ఇంటి ముందు చెప్పాను కదా మార్కెట్ ఉందని, మార్కెట్లో ఉన్న వాళ్ళందరికీ ఇట్లా అందరికీ భోజనాలు పెట్టడం జరిగిందనమాట, అన్నదానం చేయడం జరిగింది. ఎందుకంటే అన్నం పరబ్రహ్మ స్వరూపం, అన్నాన్ని వేస్ట్ చేయొద్దని నా ఒపీనియన్. ఎందుకంటే చాలామంది ఆకలితో బాధపడే వాళ్ళు ఎంతోమందిని ఇప్పటికీ మన సమాజంలో చూస్తున్నాం. అలాంటి జరగకుండా ఉండాలంటే మనకు తోచినంతలో మనం పెట్టకున్నా కానీ మనం మిగిలిపోయింది వేస్ట్ చేయొద్దని నా ఒపీనియన్. అందుకే మేము ఎప్పుడైనా ఏ వెకేషన్ అయినా కానీ మేము ఎక్కువనే చేస్తాము, ఇట్లా చాలామందికి అన్నదానం చేస్తూ ఉంటాం అన్నమాట. నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ మీకు తోచినంత వరకు ఎదుటి వ్యక్తికి సహాయం చేయండి, ఎందుకంటే అది ఏదో ఒక రూపంలో మా భగవంతుడు మనకు తప్పకుండా మన జీవితంలో ఆ సహాయం అనేది 100 రెట్ల రూపంలో మనకు ముందుకు వస్తుందని చెప్పి నేను ఎక్కడో చదవడం జరిగింది. మనం ఎప్పుడే కానీ ఎదుటి వ్యక్తిని తక్కువ చేసి చూసే వాళ్ళు ఉన్నారు ఈ సమాజంలో, అలాంటి వాళ్ళని పట్టించుకోవద్దు. నాకు తెలిసినంత వరకు నలుగురికి సహాయం పడే వాళ్ళని భగవంతుడు ఎట్లాగో ప్రోత్సహిస్తూ ఉంటాడు. సో అలాంటి వాళ్ళని ఆదరించాలి, అలాంటి వారికి సహకారం అందించాలని నా పర్సనల్ ఒపీనియన్. మీకేమనిపించిందో మీ ఒపీనియన్ ఏంటో నాకు కామెంట్ రూపంలో చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీవన్.